హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రామచంద్రయ్య ఇంకా తన భార్య అలాగే పాప చిట్టి ఫొటోస్ దగ్గర నించొని బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఈరోజు వైదేహి పుట్టినరోజు. ఎప్పుడు ప్రతి సంవత్సరము తనకి పుట్టినరోజు జరుపుకుంటూ ఉండేది. ఇంకా పెళ్ళైనప్పటి నుండి నేనే తన పుట్టినరోజుని జరిపేవాడిని. అలాగే ఉదయాన్నే లేచి తను గుడికి వెళ్దామనేసి అడుగుతూ ఉండేది. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు వైదేహి అనేసి బాధపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే బయట ఏదో శబ్దం రావడంతో ఇంకా బయటికి వెళ్తాడు ఇంకా రామచంద్రయ్య. ఇంకా కొంతమంది అడుక్కునే వాళ్ళు రావడం జరుగుతుంది. అందులో రామచంద్రయ్య భార్య వైదేహి కూడా అందులో ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకా వైదేహి ముసుగు వేసుకొని ఒక అడుక్కున్న వ్యక్తిగా ఇంకా వాళ్ళ అడుక్కునే వాళ్ళ వెంబడి భిక్షాటన చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఇంకా రామచంద్రయ్య వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. అందరూ భిక్షం వేయండి అనేసి అడుగుతూ ఉంటే ఇంకా రామచంద్రయ్య సరే అనేసి ఇంకా వాళ్ళకి కాస్త డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇంకా అందరికి ఇచ్చిన తర్వాత అందరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వైదేహి కూడా నించొని ఉంటే పటమ్మ అనేసి రామచంద్రయ్య డబ్బులు ఇవ్వబోతూ ఉంటే డబ్బులు కింద పడిపోతాయి. కింద పడిపోందాడే ఇంకా రామచంద్రయ్య ఇంకా చెయ్యి వైదేహి కాళ్ళకి తగలడం జరుగుతుంది. ఇంకా కాళ్ళకి తగిలిన వెంటనే ఇంకా కాళ్ళు రామచంద్రయ్య వంగి డబ్బులు ఇవ్వబోతూ ఉంటే చెయ్యి వెళ్ళి వైదేహి కాళ్ళకి తగులుతుంది. దాంతో ఆయుష్మాన్ భవ అనేసి వైదేహి అంటుంది. ఆ మాట వైదేహి ఉన్నప్పుడు తను ఆశీర్వాదం తీసుకున్న చేసిన ఆయుష్మాన్ భవ అనమనేసి అంటూ ఉండేది. అలాగే ఆయుష్మాన్ భవ అనేసరికి ఇంకా ఒక్కసారిగా రామచంద్రయ్యకి షాక్ అనిపిస్తుంది. ఏంటి వైదేహి వాయిస్ లాగా ఉంది ఏంటి, వైదేహే కదా ఈ మాట ఎప్పుడు అంటూ ఉండేది అనేసి ఒక్కసారిగా లేచి అమ్మ ఒకసారి ముసుగు తీస్తావా, ఏమీ అనుకోకూడదు, ఎందుకంటే నా భార్య కూడా ఇలాగే ఉండేది, నా భార్య మాటల్లాగా అనిపిస్తున్నాయి, ఎప్పుడు నీలాగే మాట్లాడేది, ఒక్కసారి ఏమీ అనుకోకుండా ఒక్కసారి ముఖం చూపించావా అనేసరికి ఇంకా తను ఒక్కసారిగా అలా మాట్లాడేసేసరికి ఇంకా అక్కడ నుండి గబగబా అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. రామచంద్రయ్య వెనకాలే అమ్మ అనుకుంటూ పిలుస్తూ ఉంటే తను ఇంకా ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ ఏంటి మామయ్య గొంతులాగుంది, ఎవరై ఉంటారు అనేసి బయటికి వెళ్తారు. ఇంకా సునంద, నందగోపాలు, రాధ అందరూ బయటికి రావడం జరుగుతుంది. ఇంకా రామచంద్ర పరిగెత్తుతూ ఉంటాడు. ఏమైంది మామయ్య ఏంటి అనేసి అంటే ఇంకా అప్పటికి అక్కడ నుండి ఇంకా వైదేహి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ నించొని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఏమైంది మామయ్య ఏమైంది అనేసి అంటే ఇంకా విక్రమ్ అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, మీ అత్తయ్య వచ్చినట్టుగా అనిపించింది మీ అనేసి అంటే ఏం మాట్లాడుతున్నారు మామయ్య, అత్తయ్య రావడం ఏంటి ఇక్కడికి అనేసి ఇంకా విక్రమ్ అడుగుతూ ఉంటే అవునురా, నేను మీ అత్తయ్య వాయిసే, నేను ఇలా డబ్బులు కింద పడ్డాయి అనేసి తనకి ఇవ్వబోతూ ఉంటే ఆయుష్మాన్ భవ అనేసి అంది. ఈ మాట ఎప్పుడు మీ అత్తయ్య అంటూ ఉండేది, సునంద చెప్పమ్మా అనేసి అంటే అవును వదిన గారే అలా అంటూ ఉండేవాళ్ళు అనేసి సునంద అంటూ ఉంటుంది. అయితే వదినని చూసారా అన్నయ్య అంటే నాకు అలానే అనిపించిందమ్మా, కానీ తను ముసుగు వేసుకొని వచ్చింది, భిక్షాటన చేసే వాళ్ళ వెంబడి వచ్చింది, కానీ నేను ముసుగు తీయమని అడుగుతూ ఉండగా తను ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది అనేసి రామచంద్రయ్య చెప్తూ ఉంటే అదంతా కాకపోవచ్చులే మామయ్య అనేసి విక్రమ్ అంటూ ఉంటాడు. లేదు నేను చెప్పేది నిజం అనేసి రామచంద్రయ్య అంటే సునంద కూడా ఈరోజు వదిన గారి పుట్టినరోజు కదా, అందుకనేసి మీరు ఆలోచనలో ఇంకా తనని ఎవరినో చూసి వదిన అనుకున్నారేమో అన్నయ్య అనేసి అంటే లేదమ్మా నేను చెప్పేది నిజం అనేసి రామచంద్రయ్య అంటూ ఇంకా బాధపడుతూ ఉంటే సరేలే ఒకవేళ అత్తయ్య అయితే మనము వెతుకుదాం మామయ్య, మీరు బాధపడకండి, ఎక్కడున్నా అత్తయ్యని పట్టుకుందాము, ఎక్కడున్నా అత్తయ్యని తీసుకొని వద్దాము మన ఇంటికి అనేసి అంటే పక్కనే ఉన్న ఇంకా దమయంతి షాక్ అయిపోతుంది. ఏంటి వైదేహి బ్రతికే ఉందా
ఆ రోజు మనం చంపేశాం కదా, రౌడీలతో చంపించాం కదా, అలాంటిది వైదేహి బ్రతికుండడం ఏంటి అనేసి ఇంకా కంగారుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి, అన్నయ్య ఇలా వైదేహి ఇంటికి వచ్చింది అనేసరికి వాళ్ళ అన్నయ్య షాక్ అయిపోతాడు. ఏమంటున్నావు దమయంతి అనేసి అంటే, అవును ఈరోజు బావగారు వైదేహిని చూశాననేసి పెద్దగా గోలగోల చేశారు ఇంట్లో అనేసి అంటే, అలా ఛాన్సే లేదమ్మా, మనము మనుషులను పెట్టి చంపించాం కదా, అలా ఎలా వస్తుంది అనేసి అంటే, నిజమేనా అన్నయ్య, మీరు చెప్పేది నిజమేనా అనేసి అలా వీళ్ళు కాదు కదా అనేసి అంటూ ఉంటే, అలా కుదరదమ్మా, నేను చెప్తున్నాను కదా, ఆవిడ లేదు ఎప్పుడో చనిపోయింది అనేసి అంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి ఇంకా అందరు కలిసి ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఇంకా రాధ కూడా విక్రమ్ని, నిజమే అంటారా గురువుగారు చెప్పేది, మీ అత్తయ్య వచ్చారా అనేసి అడుగుతూ ఉంటే, ఏమో తెలియదు రాదా, అసలు మామయ్య ఈ మధ్య కాస్త అత్తయ్య అలాగే చిట్టి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు, అందుకనేసి ఆలోచనలతో ఇంకా తను ఏం మాట్లాడుతున్నారో నిజమో అబద్ధమో అర్థం కావడం లేదు అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా సరే మీ నాన్నని కూడా నేను విడిపించాలి అనుకుంటున్నాను, కానీ ఆ హత్య ఎవరు చేశారో నిరూపించాలి, త్వరలోనే మీ నాన్న కూడా బయటికి వస్తారు అనేసి ఇంకా ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంకా విక్రమ్. ఇంకా లోపలికి వెళ్ళిన రామచంద్రయ్య మాత్రం పదే ఇంకా వైదేహిని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, తనే వచ్చింది, నా మనసు చెప్తుంది తనే, వైదేహి ఇక్కడికి వచ్చింది, కానీ ఎందుకని నన్ను చూసిన వెంటనే తను ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది ఎందుకు, తన ఇల్లు కదా ఇది, తన ఇంటికి వచ్చినప్పుడు తన ఇంట్లోకి రావడానికి ఎందుకు భయపడిపోయింది, అసలు ఎందుకు రావడం లేదు, నిజంగా ఎక్కడ ఉంది ఇప్పుడు, తను ఎక్కడ ఉంటుంది, తను ఎక్కడ ఉందో వెతకాలి అనేసి ఇంకా ఆలోచనలు పడతాడు ఇంకా రామచంద్రయ్య. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.